నియమాలు, ఆయన లక్షణాలు, ఆయన మార్గాలు, ఆయన స్టాండర్డ్స్, ఆయన జీవితం కలిగితేనే అక్కడ జీవించగలం. ఇక్కడ జీవించినట్టు అక్కడ జీవించటానికి పని అవ్వదు. అందుకే పౌలు పంపబడ్డాడు. నాకు యేసయ్య చూపిస్తున్నాడు ప్రత్యక్షతలు. నీ గుణం బాలేదు, నీ ఆలోచన బాలేదు, నీ జీవితం బాలేదు, నువ్వు వెలుగుగా ఉండట్లేదు, నువ్వు ప్రార్థించట్లేదు, దేవుణ్ణి చూపించట్లేదు, దేవుడితో కలిసి జీవించట్లేదు, స్వార్థంతో ఉన్నావు, నేను అని మిగిలిపోతున్నావు, సంఘంలో కలవట్లేదు, సంఘంలో విభేదాలు పుట్టిస్తున్నావు అని ఇవన్నీ విషయాలు చెప్పుతూ సరిచేస్తూ వాళ్ళందరినీ ఎవరి కోసం సిద్ధపరుస్తున్నాడు? దేనికోసం? దేవుని రాజ్యం కోసం సిద్ధపరుస్తున్నాడు. దేవుని రాజ్యం కోసం సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఇండియాలో ఉండాలి అంటే అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పిన మాటల్ని వినాలి. ఎందుకంటే ఆయన అధికారం కింద ఉన్నాం. అలాగే దేవుడి రాజ్యంలో ఉండాలంటే మన రాజు అయిన యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటల్ని వినాల. లేదు అంటే అక్కడ మనం నివసించలేం. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత వినడానికి అవ్వదు. అందుకే ఇక్కడ నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలా? ఇక్కడ నేర్చుకోవాలి. అందుకు ప్రతిదినం ప్రభువా నీ రాజ్యంలో ఉండటానికి నేను ఎలా ఉండాలా? నీ రాజ్యంలో నివసించడానికి నా జీవితం ఎలా ఉండాలా? నీ రాజ్యంలో నివసించటానికి నేను ఎలా బ్రతకాలా?